నటుడి శివాజీ చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు అని అన్న ఆయన స్త్రీల వస్త్రధారణపై మగవాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. వారికి నచ్చిన డ్రెస్ వేసుకోవడం వారి స్వేచ్ఛ, వారి ఇష్టం అన్నారు. మహిళలు వేసుకునే బట్టలకు వారిపై మగవాళ్లు చేసే దాడులకు సంబంధం లేదన్నారు. మగవాళ్లు క్రూరమైన మనసుతోనే దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. భారతదేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరింపజేస్తోందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయని అన్నారు. సెలబ్రిటీలు, హీరోయిన్లు, పొలిటీషియన్లు ఎవరైనా సరే ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, ఎంత స్వేచ్ఛగా అయినా ఉండొచ్చని అన్నారు. కాకపోతే వారు తప్పు చేయొద్దు అని సూచించారు. ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారో అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలి చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది.